ఎందుకంటే ఆపరేషన్ మొత్తం కూడా 15 రోజుల్లో మనకి సమయం తక్కువ ఉంది. మీడియాకు మనం ఎక్స్పోజ్ చేస్తే ఆపరేషన్ మొత్తం ఫెయిల్ అయిందనే ఉద్దేశంతో ఆల్రెడీ ఒక నలుగురిని మేము రిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. అది కాకుండా ఈరోజు ఇంకో నలుగురిని కూడా మేము రిమాండ్ చేస్తూ ఉన్నాము. మెయిన్ పర్సన్ కూడా మనకు దొరకడం జరిగింది. ఇంకొక నలుగురు ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఆ నలుగురిలో మన ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ ముగ్గురిని ఆల్రెడీ కన్సర్న్ పోలీస్ వాళ్ళు అంటే మహారాష్ట్ర పోలీస్ అండ్ వెస్ట్ బెంగాల్ పోలీస్ వాళ్ళు, కోల్కతా పోలీస్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తోటి అరెస్ట్ చేసి వాళ్ళ ఒక సపరేట్ కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని జైలుకి పంపడం జరిగింది. వాళ్ళకు కూడా మనము ఒక వారెంట్ వేసుకొని మన కేసులో పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాం. మొత్తం 8 టీమ్స్ 15 డేస్ వ్యవధిలో 26 మంది సిబ్బంది నిద్ర లేక మొత్తం కూడా కష్టపడి కేవలం ఒక 2 నోట్ల లీడ్ తోటి ఈ మొత్తం ఆపరేషన్ కూడా సోర్స్ వరకు పోయి కూడా తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా డీజీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఆనరబుల్ డీజీపీ గారు కూడా దీన్ని చాలా గొప్ప ఆపరేషన్గా అభినందించడం జరిగింది. ఈ ఎంటైర్ టీం వర్క్ కూడా పోలీస్ మొరల్ ఇంప్రూవ్ అయ్యే విధంగా ఉంది. చాలా ఎనర్జెటిక్గా చాలా బాగా పనిచేస్తారు మా మొత్తం టీం కూడా. ఆ నలుగురు అక్యూజ్ని కూడా అక్కడ నుంచి ఆ ప్రదేశాల నుంచి తీసుకోవడం రావడం అంత సింపుల్ విషయం కాదు. అక్కడ మాకు చాలామంది సపోర్ట్ కూడా చేయడం జరిగింది. ఆ కన్సర్న్డ్ పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్లు కూడా మాకు వెపన్స్ సహాయం చేయడం జరిగింది. అక్కడ వెపన్స్ తోటి వాళ్ళ ఫోర్స్ కూడా మాకు ఇవ్వడంతో మాకు ఈ ఆపరేషన్ సులభమైంది. ఇదే కాకుండా ఈ ఎంటైర్ ఆపరేషన్లో మాకు ఇండియన్ రైల్వేస్ నుంచి కూడా చాలా పెద్ద సపోర్ట్ దొరికింది. మల్టిపుల్ టీమ్స్ మాటిమాటికి డెస్టినేషన్ చేంజ్ చేస్తున్నప్పుడు కూడా ఈ టికెట్స్ బుకింగ్ వాళ్ళు కూడా మనకు ఇండియన్ రైల్వేస్ నుంచి కూడా ఆఫీసర్స్ మాకు సహాయం చేయడం జరిగింది. ఈ మొత్తం ఆపరేషన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు మనము ఈ నోట్స్ చూస్తే ఈ కౌంటర్ఫిట్ కరెన్సీకి ఒరిజినల్ కరెన్సీకి ఈ వ్యత్యాసం ఏముంటుంది, డిఫరెన్స్ ఏంది, దాన్ని ఎలా కనిపెట్టాలి అని చెప్పేసి ఇప్పుడు మీకు ఏఎస్పీ గారు బ్రీఫ్ చేస్తారు. ఈ కౌంటర్ఫిట్ కరెన్సీ ఎవ్రీ డే బై డే వాళ్ళు ఫైన్ ట్యూన్ చేస్తూ ఉన్నారు. ఇదివరకు ఆ గ్రీన్ రిబ్బన్ ఉండేది కాదు, ఇప్పుడు ఆ గ్రీన్ రిబ్బన్ కూడా ఉంది. వాటర్ మార్కింగ్ ఉండేది కాదు, ఇప్పుడు వాటర్ మార్కింగ్ కూడా ఉంది. సో దాన్ని ఎలా కనిపెట్టాలి అని చెప్పేసి ఆర్బీఐ సైట్లో కూడా దాని గైడ్లైన్స్ ఉన్నాయి. ఒక ఒరిజినల్ నోట్కి ఒక ఫేక్ నోట్కి ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అని చెప్పేసి ఉంది. సో దానికి సంబంధించి ఏఎస్పీ గారు కూడా ఒక స్మాల్ 2-3